ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ పీడీటీ కార్మిక పరిషత్ అధ్యక్షుడు ఎస్వి శేషగిరిరావు గారు, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు కోరారు. అమరావతి సచివాలయంలో శుక్రవారం టీఆర్ఎంబీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే గారిని కార్మిక పరిషత్ నాయకులు కలిసి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని, పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల పనిష్మెంట్లకు సంబంధించి 01/2019 సర్క్యులర్ను అమలు చేయాలని, వివిధ కేటగిరీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇప్పుడు మరికొంత సమాచారం తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందని జనరల్ మేనేజర్ ఎస్ పొగలేంది ఒక ప్రకటనలో తెలిపారు. అయినప్పటికీ చాలామంది వినియోగదారులు ఇప్పటికీ తమ మొబైల్ సేవలను 2G, 3G సిమ్తో మాత్రమే ఉపయోగిస్తున్నారన్నారు. వినియోగదారులు 4Gకి అప్గ్రేడ్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ ఉచిత సిమ్లను బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లోనూ, బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీస్ రిటైలర్ల ఏజెంట్ల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఇప్పుడు మరికొంత సమాచారం తెలుసుకుందాం. యూజర్లు బిఎస్ఎన్ఎల్ సిమ్లను 4Gకి అప్గ్రేడ్ చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. దశల వారీగా 4Gని ప్రవేశపెట్టినప్పటికీ కొందరు 2G, 3G సిమ్లనే వాడుతున్నారని తెలియజేశారు. దీనివల్ల వారికి నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. సమీపంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆర్ రిటైలర్ వద్ద ఐడి ప్రూఫ్స్ ఇచ్చి ఫ్రీగా కొత్త సిమ్లను తీసుకోవచ్చు. మీరు ఉపయోగించే సిమ్ టైప్ తెలుసుకోవడానికి ఫోన్ నుంచి సిమ్ అని 54040 నంబర్కు మెసేజ్ చేయాలని తెలియజేశారు. మరింత తాజా సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.